ముఖ్యంగా పెద్దల సభకి పెద్దలను పంపించాలి. ఇప్పుడు మన శాసన మండలిలో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు కానీ పట్టభద్రుల కోటాలో పాలసీ తయారు చేయాలంటే ఉపాధ్యాయుల సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళు, టీచర్ల ఇష్యూస్ తెలిసిన వాళ్ళు, విద్యారంగం చెందిన వాళ్ళు అయితే బాగుంటది. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఒకటి మేము గమనించిన దాని ప్రకారం ఉన్న బీసీలలో గెలుపు దిశకు దగ్గరగా ఉన్న బీసీలు చూస్తే మల్కా కొమరయ్య గారు, ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఒక సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని దాదాపు 35 నుంచి 40 విద్యా సంస్థలు పెట్టి ఎటువంటి బ్యాడ్ మార్కు లేకుండా, ఇప్పుడు మల్లారెడ్డి లాగానో పాలు పూలు అమ్మినట్టో అయితే కబ్జాదారుడుగానో ఎటువంటి లేదు. ఆయన నీతిగా నిజాయితీగా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి తను అభివృద్ధి చెందడమే కాకుండా తన విద్యా సంస్థలో కానీ తన వ్యాపార సంస్థలో కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చిండు. ఇవాళ మల్కా కొమరయ్య గారికి ఫస్ట్ అర్హత ఉంది, 2 ప్రతిభ ఉంది, 3 నైపుణ్యం ఉంది, 4 ఆయనకి కొత్తగా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా పేరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి కావాల్సినంత డబ్బు వ్యాపారంలో సంపాదించుకున్నారు, కావాల్సినంత పేరు ఉంది సమాజంలో. అయినా కూడా ఎందుకు సేవా రంగంలోకి వస్తున్నారంటే తన జీవితంలో ఇప్పుడు ఎవరికైనా కూడా తను బతుకుతూ ఇంకో 10 మందిని బతికించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యాపారం అనేది అందరూ సక్సెస్ కాలేరు, ఒక డెడికేషన్ కమిట్మెంట్ ఉంటే తప్ప సక్సెస్ కాలేదు. అలాంటిది ఇన్ని వేల మంది లక్షల మంది విద్యార్థుల్ని తయారు చేసి ఇన్ని వేల మంది టీచర్లకు ఉపాధి కల్పిస్తూ భవిష్యత్తు తెలంగాణకి బాట వేశాడు. ఒక మధ్యతరగతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలో పుట్టి కూడా అందరితో పోటీగా తన శక్తిని పూరించుకున్నాడు. ఒక వ్యక్తిగా ఉన్న కొమరయ్య గారు ఇంతమందికి సేవ చేస్తే ఒక శక్తిగా మండలిలో అడుగు పెడితే ఎక్కువ మంది టీచర్లకి న్యాయం చేయగలడు. ఈయన మిగతా వాళ్ళలాగా దాచుకోవడానికో దోచుకోవడానికో రావట్లేదు. కాబట్టి దయచేసి బీసీ ముఖ్యంగా టీచర్లారా, మీరు ఈ సమయంలో రాష్ట్రం మొత్తం కూడా బీసీ రాజకీయాల అస్తిత్వ ఉద్యమం నడుస్తున్న సమయంలో మీరు కూడా బీసీ టీచర్లుగా నెలకు 1 లక్ష రూపాయలు 2 లక్షలు జీతం తీసుకుంటున్నప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ సమయంలో కూడా బీసీ వాదానికి సపోర్ట్ చేయకపోతే మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే బీసీలు ఎప్పుడు కూడా తమకి తాము ఓట్లు వేసుకోలేరు, బీసీలు తమ ఓట్లు తాము వేసుకునే ఐక్యత కూడా లేదు, ఆలోచన లేదు అంటారు. కాబట్టి దయచేసి మీ విలువైన ఓటుని మల్కా కొమరయ్య గారికి వేసి శాసన మండలికి